నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్ర్యం పొందిన శుభ సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన దేశ ఔన్నత్యాన్ని చాటుకుందాం. జెండా ఎగురవేసి దేశభక్తిని గుండెల నిండా నింపుకుందాం. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గొప్ప దేశంగా భారతదేశం నిలిపేందుకు మనమందరం కృషి చేద్దామని అన్నారు. Principal, teachers and my dear friends, first of all I wish you all a very happy Independence Day. Today we are celebrating the 79th Independence Day of our great nation India. On this day in 1947 we began freedom from British rule after more than 200 years of struggle. This freedom did not come easily. It came through the sacrifices, courage and determination of our great freedom fighters. We remember leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, Bhagat Singh, Rani Lakshmibai and many others who gave their lives so that we could live in a free nation. Mahatma Gandhi once said, "The future depends on what you do today." These words remind us that the responsibility of building our country lies in our hands. As students, we may not fight on battlefields, but we can fight against ignorance, poverty and inequality by educating ourselves, being disciplined and respecting others. Independence is not just about waving the flag. It is about protecting our unity, our culture and our environment. We must be proud of our country and work hard to making and responsible citizens of India. మన దగ్గర వక్తలు చాలా మంది చాలా రకాలుగా స్వతంత్రం ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఎలాగ అందిపుచ్చుకోవాలి, దాన్ని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దాని గురించి మనము ఏం చేసింది ఇప్పుడు దాకా ఈ 79 సంవత్సరాలు మనం ఎలా నడిపించుకోగలిగే మన దేశాన్ని, వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మన స్థితిగతులు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి. ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఆ తెలుగు మాస్టర్ తెలుగులో కొన్ని చెప్పారు, సోషల్ మాస్టర్ సోషల్ని సంబంధించి చెప్పారు, అలాగే ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్తో ఒక ప్రసంగాన్ని ఇప్పించారు, అలాగే హిందీ మాస్టర్ గారు హిందీతో మాట్లాడారు, లెక్కల మాస్టర్ మరి లెక్కలు ఎలా మాట్లాడతారో చూద్దామని చెప్పేసి అన్నారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే రేషియోల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి, మనకు వచ్చినట్టు స్వతంత్రం వచ్చిన నాటి కాలానికి మనం ఉండేటువంటి పరిస్థితుల్లో మన యొక్క దేశాన్ని నడిపించడానికి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయ నాయకులు కానీ గొప్ప గొప్ప వారు కానీ వారు చాలా త్యాగాలు చేశారు కదండి. చాలా త్యాగాలు చేసి నడిపించారు ఈ స్వతంత్ర దేశం కోసం. ఈ స్వతంత్ర దేశము ఏ విషయంలో మనం ముందుకు తీసుకెళ్తే, ఏ విషయంలో ప్రణాళిక పెట్టుకుంటే మన యొక్క దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంతో పోల్చడానికి, అభివృద్ధి చెందినటువంటి దేశంతో సమానంగా పరిగెట్టడానికి, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సమానంగా మన యొక్క జ్ఞానాన్ని కానీ ఎదుగుదల కానీ ప్రతి విషయంలో మన గౌరవాన్ని నిలబెట్టడానికి మనం ఏం చేస్తే బాగుంటుందని ఆ రోజుల్లో ఉండేటువంటి మహానుభావులు, గొప్ప గొప్పవారు, మొదటిగా ప్రధాని అయినటువంటి వారు, రాష్ట్రపతి అయినటువంటి వారు, గవర్నర్లు అయినటువంటి వారు చాలా త్యాగాలు చేసుకొని తన స్వతహాగా ఉండేటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అధికారం నుండి వచ్చేటువంటి హోదాని వారు చూసుకోలేదు కానీ, డబ్బుని చూసుకోలేదు కానీ, వారికి కలిగినటువంటి పరపతిని వారు చూసుకోలేదు కానీ, వాటన్నింటినీ తగ్గించుకొని నా దేశం బీద దేశం, నా దేశస్తులు చాలా మంది బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, నా దేశంలో చాలా మంది ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, నా దేశంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వారు ఒక పూట తింటే ఒక పూట తినటం లేదు, ఒక పూట ఉంటే ఒక పూట వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, వానకి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి నివాసించడానికి గృహాలు లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి నా దేశాన్ని నేను పోషించుకోవాలంటే న్యాయవంతుకు ఎంతో కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి వారి యొక్క వారి అధికారాన్ని చలాయించేటువంటి స్థితిలో ఉన్న కూడా వాటినన్నింటినీ వదులుకొని తన యొక్క బట్టలు చిరిగిపోయినటువంటి దాంతో కూడా వచ్చి జెండాలు ఎగరేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజుల్లోనే స్వతంత్ర నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ 9 సంవత్సరాలు ఉంటున్నప్పటికీ 79 సంవత్సరాలు పాలన పొందినటువంటి భారతదేశంలో ఉంటున్నప్పటికీ మనం ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నాం, ఈ రోజుల్లో ఉండేటువంటి నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ రోజుల్లో ఉండేటువంటి మన
ఒకసారి మనం చూస్తే, ఒకసారి ఆలోచిస్తే ప్రస్తుత కాలంలో గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి మనకి మనమే చెప్పుకున్నాం. ఎందుకంటే మనల్ని పాలిస్తున్నాం, మనమే పాలించుకుంటున్నాం. ఆ అధికారాన్ని మనకి స్వతంత్రం ఇచ్చింది, ఆ అధికారాన్ని మనం పెంచుకున్నాం, రాజ్యాంగాన్ని రాసుకున్నాం. Independence Day. Our elders, so many freedom fighters sacrificed their lives for our freedom. That's why today we are celebrating this Independence Day. Dear children, our teachers guys, this will helpful to your beautiful future. So, children, listen. When you listen carefully, then you will learn what is good, what is bad from us. So you listen. Strong for we seek what we desire. True freedom flourishes where fear adds. అంటే అర్థం పెట్టినా మీకు తెలుసా?